వరంగల్ జిల్లా సీకేఎం కళాశాల మైదానంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। యోగా ఆసనాలు వేసి శరీరాన్ని ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉంచుకోవాలని శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి సూచించారు। ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా ఆసనాలు చేశారు। 7, 8 ఒక కాలు వెనక్కి ఒక కాలు పక్కన పిల్లలు ఉన్నారు వాళ్ళని చూస్తూ చేయండి అక్కడక్కడ ఉండాలి 2 తీసుకొని నిల్చొచ్చారు మీడియా శ్రీమాన్ రవిచందర్ గారు, శేఖర్ గారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, విఠల్ కృష్ణ। మన వాహనాలు వస్తువుల యొక్క పార్ట్స్ని ఎట్లా నీట్గా జాగ్రత్తగా వర్కింగ్ కండిషన్లో అట్టే పెట్టుకుంటున్నామో మన బాడీని కూడా వర్కింగ్ కండిషన్లో అట్టే పెట్టుకోవాలా వద్దా? మరి దీన్ని వర్కింగ్ కండిషన్లో పెట్టుకోవాలి, మనం చెప్పినట్టుగా ఇది వినాలి అని అంటే ఏం చేయాలి? కారుని రోజు తుడుచుకుంటున్నట్టు, సైకిల్ని రోజు క్లీన్ చేసినట్టు, తొడుక్కోగానే మీ బూట్స్ని ఒక్కసారి అని పాలిష్ కొట్టినట్టుగా మీ బాడీని కూడా రోజు ఒకసారి పాలిష్ కొట్టాలా వద్దా? పాలిష్ కొట్టడం అంటే అదేదో బ్రష్ పట్టుకొచ్చి ఇలా 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 పాలిష్ కొడితే లాభం లేదు। ఎక్కడ పార్ట్స్ పనిచేయాలి? ఎక్స్టర్నల్ పార్ట్సా, ఇన్నర్ పార్ట్సా? ఏ పార్ట్స్ స్ట్రెంగ్త్గా ఉండాలి, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి? ఇన్నర్ పార్ట్స్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి। ఎక్కువ ఉండాలంటే తిండి తినాలి, బట్ తిండి ఈజ్ ఓన్లీ 25%. అండర్స్టాండ్? మనం తినే తిండి, అది మీరు ఏ తిండి తినండి, మీరు దానికి ప్రోటీన్స్ అని పేరు పెడతారా, ఐరన్ అని పేరు పెడతారా, కాల్షియం అని పేరు పెడతారా, మరొక పేరు పెడతారా, కార్బోహైడ్రేట్స్ అంటారా, ఏది పేరు పెట్టినా అది ఒక 25% పనిచేస్తుంది।